రాష్ట్రంలో ఆఖరి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు పోలింగ్ కొనసాగింది. 1-2 ఘటనలు మినహా ఓటింగ్ ప్రశాంతంగా ముగిసింది. వివిధ జిల్లాల్లోని 182 మండలాల్లో 3752 పంచాయతీల్లో పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. తర్వాత సర్పంచ్, వార్డు స్థానాల్లో విజేతలను ప్రకటించనున్నారు ఎన్నికల అధికారులు. ప్రతి పోలింగ్ కేంద్రానికి పోలింగ్ ఆఫీసర్ ఎన్నికలను పర్యవేక్షిస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ లైవ్ లో అందిస్తారు. వెంకటేష్, పోలింగ్ అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే పోలింగ్ కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ముగిసింది. మొత్తం కరీంనగర్ జిల్లాలో ఈ 3వ విడతలో 84.35% పోలింగ్ నమోదైంది. లాస్ట్ విడతలో అంటే 2వ విడతలో నమోదైన పోలింగ్తో పోలిస్తే ఒక పర్సెంటేజ్ తగ్గింది. అది 86% దాకా అయితే ఇక్కడ 84.35% అయింది. మొదటి విడతలో తీసుకుంటే ఒక 82% అయింది. అంటే 82 నుంచి 86, 86 నుంచి 84%కి కొంచెం అంటే 80 పైన శాతం 3 విడతలు కలిపి మనకు నమోదైంది. ఓవరాల్గా అయితే ఇప్పుడు ఈరోజు జరిగిన 108 అంటే మొత్తం 111లో 3 ఏకగ్రీవం పోను 108 గ్రామ పంచాయతీల్లో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఒక వీణవంక మండలంలో మాత్రం ఒక 2-3 చోట్ల నగదుతో 2 వ్యక్తులు పట్టుబడ్డారు. ఒకటి జమ్మికుంట మండలం విలాసాగర్లో ఒకటి, ఇంకోటి వీణవంక మండలంలో మరొకరు. అదే మండలంలోని కోర్కల్ దగ్గర ఒక చివరి దశలో అంటే 1 గంట సమయంలో పోలింగ్ ముగుస్తుందనగా ఒకేసారి 50 మంది పోలింగ్ ఓటేయడానికి వచ్చారు. వాళ్ళంతా కూడా మద్యం సేవించి ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వాళ్ళందరినీ కూడా అక్కడికి వెళ్ళి పంపించేశారు. ఈ ఘటనలు మినహా ఓవరాల్గానైతే మనకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కొద్దిసేపట్లోనే ఇప్పుడు అధికారులు ఆల్రెడీ పోలింగ్ బాక్సులను సీజ్ చేసి స్ట్రాంగ్ రూమ్లకు తరలిస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నది చెల్పూర్ పోలింగ్ కేంద్రం, పోలింగ్ సెంటర్ ఇది. ఇక్కడ దాదాపు 14 బూతులు ఉన్నాయి. ఈ 14 బూతులకు సంబంధించిన పోలింగ్ బాక్సులన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్కి తరలిస్తున్నారు. లోపల ఒకరిద్దరు మాత్రమే ఇంకా అక్కడక్కడ 1 గంట లోపలికి వెళ్ళిన వాళ్ళకు ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ ఓటు వేసిన పూర్తయిన తర్వాత బాక్సులన్నీ ఏజెంట్ల సమక్షంలో సీల్ చేసి స్ట్రాంగ్ రూమ్కి తరలిస్తారు. లంచ్ విరామం తర్వాత 2:15 అంటే యాక్చువల్గా అయితే 2 గంటలకు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ లెక్క ప్రకారం ఒక్కొక్క 3 వార్డుల చొప్పున స్ట్రాంగ్ రూమ్కి తరలించి అభ్యర్థుల ఓట్లు లెక్కిస్తారు. ఓట్లు లెక్కించే క్రమంలోనే మనకు వార్డు సభ్యుల ఓట్లన్నీ ఒకవైపు, తర్వాత సర్పంచ్ ఓట్లన్నీ ఇంకొక వైపు వేరు చేస్తారు. సర్పంచ్లు అన్నీ కూడా ఇప్పుడు మనకు అన్ని వార్డులు ఒక్కొక్క గ్రామానికి సంబంధించిన అన్ని వార్డులకు సంబంధించిన సర్పంచ్ బ్యాలెట్లన్నీ వేరు చేసిన తర్వాత వార్డు సభ్యులే మాత్రం వార్డుల వారిగా లెక్కిస్తారు. అట్లా వెంటనే వార్డు సభ్యుల ఫలితాలు ప్రకటిస్తారు. ఇప్పుడు వేరు చేసిన బ్యాలెట్ బాక్సులన్నీ జంబులు చేసి 25 చొప్పున కట్టలు కట్టి సర్పంచ్ కూడా లెక్కిస్తారు. మనకు ఇప్పటికే అందిన ఫలితాల ప్రకారం మనం మొదటి విడత 2వ విడత కనుక తీసుకుంటే చాలా వరకు కాంగ్రెస్కు అనుకూలమైన ఫలితాలు వచ్చినాయి. మనకు జగిత్యాల జిల్లా కావచ్చు, ఇటు కరీంనగర్ జిల్లా కావచ్చు తీసుకున్నప్పుడు మనకు మొదటి విడతలో 2వ విడతల ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ మెజారిటీ సర్పంచ్ స్థానాలను సాధించింది. కాకపోతే 2వ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున సర్పంచ్ స్థానాలను మనం సాధించిందని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ విడత ఎట్లా ఉంటుందనేది మనకు చాలా ఆసక్తికరంగా మారింది. గ్రామాలలో జరిగిన పోరు చూస్తూ ఉంటే చాలా చోట్ల ఒకే పార్టీ నుంచి అంటే ఒకే పార్టీ బలపరిచిన 2-3 అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నారు. వాళ్ళ మధ్య ఓట్లు చీలిపోయి ఏదైనా కింద మీద అవుతుందని చెప్పి ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. స్ట్రాంగ్ ఉన్న చోట ఇప్పుడు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇద్దరే సర్పంచ్ అభ్యర్థులు కూడా మనకి ఇక్కడ పోటీ చేశారు. ఇప్పుడు మనం చూస్తున్న చెల్పూర్లోనే కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి 2, బీఆర్ఎస్ తరపు నుంచి 2, బీజేపీ తరపు నుంచి ఒకరు ఇండిపెండెంట్, మొత్తం 6 సర్పంచ్ అభ్యర్థులు పోటీ చేశారు. ఇక మనకు ఒక్కసారి వెనకకు వెళ్ళి మొదటి విడత ఫలితాలు, 2వ విడత ఫలితాలు ఎట్లా ఉన్నాయో చూస్తే కరీంనగర్ జిల్లా తొలి విడతలో 89 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగితే అక్కడ 3 ఏకగ్రీవమైనాయి. వాటితో కలిపి మొత్తం కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 35 మంది విజయం సాధించారు. 89లో 35 మంది. అక్కడ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 21 మంది, బీజేపీ 20 మంది. అంటే బీజేపీకి బీఆర్ఎస్కి మధ్య గ్యాప్ చాలా తక్కువగా ఉంది. 20-21 అంటే ఒక స్థానంతో మనకు అక్కడ ఇద్దరి మధ్య పోటీ ఉంది. ఇండిపెండెంట్లు కూడా 16 మంది గెలిచారు. అదే విడతలో జగిత్యాల జిల్లాలో కనుక తీసుకుంటే మొత్తం 122 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగినాయి. అందులో 4 ఏకగ్రీవమైనాయి. ఈ ఏకగ్రీవాలతో కలుపుకొని కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 56 మంది, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 37 మంది, బీజేపీకి 15, ఇండిపెండెంట్లు 14 మంది విజయం సాధించారు. అదే ఇక 2వ విడత కనుక తీసుకుంటే 2వ విడతలో జగిత్యాలలో మొత్తం 7 మండలాల పరిధిలో 144 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగినాయి. అక్కడ 10 ఏకగ్రీవమైనాయి. వాటితో కలిపి కాంగ్రెస్ చాలా క్లీన్ స్వీప్ చేసింది. 144లో మొత్తం 102 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అక్కడ విజయం సాధించారు. అక్కడ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కావచ్చు, జీవన్ రెడ్డి కావచ్చు, వాళ్ళ అనుచరులను గెలిపించుకునే ప్రయత్నంలో చాలా పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ సర్పంచులు గెలిచారు. అక్కడ బీఆర్ఎస్ కేవలం 15కే పరిమితమైంది, బీజేపీ 13, ఇతరులు
14 మంది గెలిచారు. అదేవిధంగా మనకు మొదటి విడత కరీంనగర్ జిల్లాలో 5 మండలాల పరిధిలో మొత్తం 113 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగితే పార్టీల వారుగా కాంగ్రెస్కు 49, బీఆర్ఎస్కు 43, బీజేపీకి 10, ఇతరులు 11. ఇప్పుడు మనకి మొదటి విడతలో కాంగ్రెస్కి బీఆర్ఎస్కి మధ్య, రెండో విడతలో కాంగ్రెస్కు బీఆర్ఎస్కి మధ్యలో పెద్ద తేడా లేదు, కేవలం 6 సీట్లు మాత్రమే ఇక్కడ తేడా ఉంది. ఇప్పుడు మరి మూడో విడత ఎట్లా ఉంటుందనేది మనకు ఆయా ప్రాంతాల సమస్యలు కావచ్చు, తర్వాత నియోజకవర్గాల పరిస్థితుల ఆధారం కూడా మనకు ఫలితాలు వస్తున్నట్టుగా అర్థమవుతోంది. ఇప్పుడు ఈరోజు జరిగిన కరీంనగర్ జిల్లాలో జరిగిన మొత్తం 5 మండలాల పరిధిలో కనుక చూసుకుంటే మొత్తం 4 మండలాలు హుజరాబాద్ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నాయి. ఒక్క మండలం హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉంది. హుస్నాబాద్కి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడ ఫలితాలు ఎట్లా ఉంటాయి అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ఈ హుజరాబాద్ కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఉన్నాడు. ఆయన తన స్వగ్రామంలో ఈరోజు ఉదయం నుంచి కూడా బైక్పై తిరుగుతూ తన గ్రామంలో బీఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా గెలిపించుకోవాలనే తహతహ ఆయనలో కనిపించినట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న గ్రామంలోనే ఆయనకి ఏదైనా కింద మీద అయితే ఆయన డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా వీణవంక గ్రామం పైన ఫోకస్ చేశారు. మిగతా గ్రామాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున మొన్న ప్రచారం ముగిసే 5 గంటల వరకు కూడా ఆయన పెద్ద ఎత్తున రథయాత్ర మీద ప్రచారం చేశారు. అదేవిధంగా బీజేపీ ఎంపీ, కరీంనగర్ ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఉన్నారు. ఆయన కూడా బీజేపీ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. గెలిచిన అభ్యర్థులను గెలిచినట్టుగా వాళ్ళకు సత్కారాలు, సన్మానాలు చేసి మూడో విడతలో కూడా పెద్ద ఎత్తున సీట్లు సాధిస్తామన్న ధీమాను బండి సంజయ్ వ్యక్తం చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ మనకు మొన్న మానకొండూరు కాన్స్టిట్యున్సీలో కొంత బీఆర్ఎస్కు దగ్గరగా సీట్లు వచ్చినవి. కాబట్టి ఈరోజు ఇక్కడ ప్రాతినిధ్యం ఇన్ఛార్జ్గా ఉన్న ప్రణవ్ బాబు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఇక్కడున్న ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయినప్పుడు కూడా మేమే ఎక్కువ సాధిస్తామన్న ధీమా ఆయన వ్యక్తం చేశారు. ఆయన ఈరోజు తన స్వగ్రామం అయిన హుజరాబాద్ మండలంలోని సింగాపూర్ గ్రామంలో ఓటు వేసినప్పుడు కూడా ఆయన మాట్లాడడం జరిగింది. తర్వాత మనకు అటు జగిత్యాల జిల్లాలో కనుక తీసుకుంటే ఈరోజు ధర్మపురి కాన్స్టిట్యున్సీ పరిధిలో ఎన్నికలు జరిగినాయి. ధర్మపురి కాన్స్టిట్యున్సీలో మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనతో పాటు అక్కడ బీఆర్ఎస్ మాజీ మంత్రి కొప్పులీశ్వర్ ఉన్నారు. తర్వాత మిగతా బీజేపీ నేతలు కావచ్చు, వాళ్ళంతా కూడా చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. ఇక పెద్దపల్లి జిల్లాలో కూడా పెద్దపల్లి కాన్స్టిట్యున్సీ పరిధిలో ఈరోజు ఎన్నికలు జరిగినాయి. అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయరమణారావు ఉన్నారు. ఇట్లా సిరిసిల్ల జిల్లాలో తీసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే కేటీఆర్ అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీళ్ళ ప్రభావం ఎంతవరకు ఉంటుంది సర్పంచ్లు గెలిపించుకునే వాటి విషయంలో? అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న చోట ఎట్లా ఉంటుంది, సిట్టింగ్ ఎమ్మెల్యే లేని చోట ఎట్లా ఉంటుంది అనేది చాలా ఇంట్రెస్ట్గా కనిపిస్తూ ఉంది. మనకు మొన్న ఫస్ట్ విడతలో కనుక తీసుకుంటే కొంత కొంత భిన్నమైన పరిస్థితులు కనిపించినాయి. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా ఆయన పరిధిలో చాలా తక్కువగా బీఆర్ఎస్కు సీట్లు వచ్చినాయి. అదే ప్రతిపక్షంలో ఉన్న సుంకె రవిశంకర్ ఉన్న చోట కొంత బీఆర్ఎస్కి ఎక్కువ సీట్లు వచ్చినాయి. అంటే బీఆర్ఎస్ ఓడిపోయిన చోట సర్పంచ్లు ఎక్కువ గెలుచుకోవడం, బీఆర్ఎస్ ఉన్న చోట తక్కువ గెలుచుకోవడం, ఇది అంతా ఎట్లాంటి పరిస్థితులను అద్దం పడుతుంది అనేది తర్వాత విశ్లేషించాల్సి ఉంటుంది. చాలామంది ఓటర్లను మనం అడిగినప్పుడైతే ఓటర్లు ఎక్కువగా మేము రాజకీయాల కంటే కూడా స్థానిక అభ్యర్థులను చూసే ఓటేసామని చెప్తున్నారు. ఎందుకంటే స్థానికంగా తమతోటి మెదిలే విధానం కావచ్చు, తర్వాత ప్రజల కష్టసుఖాలు తెలుసుకునే విధానాన్ని బట్టి మేము ఓటేసామని చెప్తున్నారు. ఆ మేరకు ఫలితాలు ఎట్లా ఉంటాయనేది కొద్దిసేపట్లో తేలనుంది. అపర్ణ.